ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద్వారకామై 239. ఈరోజు దొండకాయ కుర్మా చేస్తున్నాం అండి. దొండకాయలు తీసుకొని వాష్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలండి. తర్వాత కళాయి తీసుకొనేసి పల్లీలు తీసుకోవాలండి. పల్లీలు డ్రై రోస్ట్ చేసుకోవాలండి. డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత శనగపప్పు తీసుకోవాలండి. శనగపప్పు తీసేసుకొని తర్వాత కొంచెం డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత మినపప్పు కూడా వేయాలండి. మినపప్పు తీసుకొని కొంచెం ఫ్రై చేసుకొనేసి అవి తీయాలండి. తర్వాత పల్లీలు, శనగపప్పు, తర్వాత ఇలాచి, లవంగ, దాల్చిన చెక్క, ఇవన్నీ మసాలాన్ని మిక్సీలో వేసుకోవాలండి. మిక్సీలో వేసుకోవాలి. తర్వాత చింతపండు నానబెట్టుకోవాలండి. తర్వాత బిర్యానీ ఆకుల్ని కూడా దాంట్లో వేయాలండి మిక్సీలో. తర్వాత ఎండు కొబ్బరి కొంచెం వేసుకోవాలండి. ఇందాక చింతపండు నానబెట్టింది కూడా అది కూడా దీంట్లో వేసేసి ఈ బ్లెండ్ చేసుకోవాలండి. ఈ మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకొని ఒక కళాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకొని దొండకాయల్ని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కళాయి తీసుకొని ఇందాకటి ఆయిలే ఉన్నది అండి, దాంట్లోనే కొన్ని ఆనియన్స్ వేయాలండి. ఆనియన్స్ వేసిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్టు, పసుపు వేసుకోవాలండి. తర్వాత కారం వేసుకోవాలండి. తర్వాత సాల్ట్ వేసుకోవాలండి. మీ టేస్ట్కి తగ్గట్టు కారము సాల్టు అడ్జస్ట్ చేసుకోండి. ఒకరు ఎక్కువ తింటారు, ఒకరు తక్కువ తింటారు కదండి కారం. తర్వాత ఇందాక పేస్ట్ చేసింది మసాలా మొత్తం వేసేసుకోవాలండి. ఇక్కడ కొన్ని మీకు వాటర్ కావాలంటే వాటర్ కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. తర్వాత దొండకాయల్ని వేయాలండి. వేసి మంచిగా కుక్ చేసుకోవాలండి. మొత్తం ఆ మసాలా మొత్తం దొండకాయలకు పట్టేటట్టు ఇట్లా ఆయిల్ బయటకు వచ్చేంత మటుకు మంచిగా కుక్ చేసుకోవాలి. కొంతమందికి దొండకాయ కూర నచ్చదు కదండి, వాళ్ళకి ఇలా దొండకాయ కుర్మా చేసి పెడితే వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఇది చపాతీలకు, రైస్లకు బాగుంటుందండి. మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.